leadership. On the flight back from Delhi to Amravati, the Honorable Chief Minister took a review meeting with CMO. As IT Minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact. What are the sectors? Who are the leaders of the sectors? How do you create the entire ecosystem? That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. అంటే మీరు అది వైకాపాని ప్రశ్నించాలి, నన్ను అడిగితే నేను సమాధానం అడిగి చెప్పగలుగుతా కదండి. మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది, రెండు సంస్థలకు మేము ఇచ్చాం. ఒకటి టీసీఎస్, రెండోది కాగ్నిసెంట్. ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్, ఆయన ఛాలెంజ్ చేశా, ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలిసి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు. వీడియో కూడా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. 25,000 ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ 15,000 crores. 15,000 crores economic impact was 25,000 jobs. So it matters, everything adds up. సో ఒక పక్కన టీసీఎస్, కాగ్నిసెంట్, యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం, జీసీసీలు తీసుకొస్తున్నాం, ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి గమనించండి, మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది రహేజాస్కి గతంలో హైదరాబాద్లో నాలెడ్జ్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ నాలెడ్జ్ సిటీ, ఎందుకు ఇచ్చారన్నారు చాలామంది ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్లో? 1 lakh ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం. అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలామంది ఎగతాళి చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాళి చేశారు. Look at Hyderabad today, boss. Compare Hyderabad to Chennai. Compare Hyderabad to Bangalore. ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బి వచ్చిందంటే కారణం ఆ విజన్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు. చాలామంది అన్నారు 5,000 ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు చూడండి, that single airport is creating 12% economic activity for Telangana. 12% was single airport. That it requires vision. Prisoner ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, చెట్లు రావు, వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి, ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి, వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే వేయించారు. టీసీఎస్ పైన కాగ్నిసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా. కోట ఏమనేది ముట్టకలేసింది. టీసీఎస్ కాగ్నిసెంట్కి ఇస్తే మీకేంటే ఆ ప్రాబ్లం అని అడిగారు. వాళ్ళు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు. అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ. అది తేడా. నవంబర్లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. అసలు ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునేందుకు సిద్ధంగా లేము.
ఎవ్రీ రూపీ మ్యాటర్స్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్. బస్ ఇదే మనుషుల మాట ఎన్నుంటే నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుంటే ఐఎస్బి వచ్చేది కాదు. అంత ల్యాండ్ అవసరమా ఐఎస్బికి అన్నారు. ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఐఎస్బి డస్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బాస్. సో వీఆర్ నాట్ విల్లింగ్ టు లూజ్ ఈవెన్ వన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎక్కడనగానే ఒక్క ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రంకి వెళ్తుంది, పొరపాటున ఎక్కడో మన దగ్గర స్లో అయిందని నాకు వినపడితే నేనే ఫోన్ చేసి సారీ బాస్ తప్పైంది, ఎక్కడ జరిగిందో వీళ్ళు కరెక్ట్ ఇమ్మీడియట్గా మేము ముందు తీసుకెళ్తాం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్. బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్ ఎకో సిస్టమ్. అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది. అప్పుడే $2.4 trillion ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం. అన్నీ నవంబర్లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పా కదా, ప్లీజ్. Thank you. See, if you look at it, as soon as this government won the elections in 2024, we've been aggressively scouting for investments. We heard that Google is looking in this region, as in South Asia, to look at a large investment in the data center ecosystem. And when this came about, I personally reached out to them. I invited the leadership team to come to Visakhapatnam. So we did a very hush-hush meeting in Visakhapatnam where I hosted them for lunch. I personally drove the leadership to the